ప్రారంభం అదిరింది. భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవం ఉత్తరాంధ్ర వాసుల్లో కొత్త ఆశలు చిగురించేలా చేసింది. నెల రోజుల ముందు నుంచి చేసిన కసరత్తు ప్రారంభోత్సవ వేడుకని గ్రాండ్ గా సక్సెస్ చేసింది. సీఎం, మంత్రులు, కలెక్టర్, అధికారుల వరుస సమీక్షలు ఫలించాయి. ఉత్తరాంధ్రని ఉత్తమ ఆంధ్రగా మార్చే కార్యక్రమం అదుర్సనిపించింది. దీంతో కూటమి ప్రభుత్వం సంతోషంలో మునిగి తేలుతోంది. ఉత్తరాంధ్ర వాసులు సంభ్రమాశ్చర్యాలకు లోనవుతున్నారు. ప్రారంభ వేడుకలో ధింసా నృత్యాలైతే నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. IIHM స్టూడెంట్స్ ప్రపంచం మొత్తం ఉద్యోగాలు చేస్తూ లక్షల్లో జీతాలు సంపాదిస్తున్నారు. ఇప్పుడే చేరండి ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్. నాడు కొబ్బరికాయ కొట్టింది మనమే, నేడు గుమ్మడికాయ కట్టింది మనమే. గుర్తుపెట్టుకోమని కోరుతున్నాను. ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవం గ్రాండ్ సక్సెస్ అయింది. మోదీ టూర్ ను విజయవంతం చేయాలని నెల రోజుల నుంచే ప్లాన్ చేసింది కూటమి సర్కార్. అందుకనుగుణంగా అధికారులు, మంత్రులు, సీఎం వరుస సమీక్షలు నిర్వహించారు. ప్రధాని పర్యటనను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని విజయవంతం చేసింది ప్రభుత్వం. అటు రాజకీయంగా, ఇటు ప్రభుత్వ పరంగా మైలేజ్ దక్కిందన్న జోష్లో ఉంది సర్కార్. ఆరంభ వేడుకలో సాంప్రదాయానికి పెద్దపీట వేశారు. అదుర్స్ అనిపించేలా ఏర్పాట్లు చేశారు. భారీగా జనాన్ని సమీకరించారు. ఇది ఏపీ సత్తా అనేలా సభను విజయవంతం చేసింది. ముందు వేసిన ప్రణాళికే ఈవెంట్ ను సక్సెస్ చేసింది. కార్యక్రమం మొత్తానికి ప్రత్యేక అధికారిగా కృష్ణబాబును నియమించింది ప్రభుత్వం. ఇన్ఛార్జీలుగా జీవీఎంసీ అధికారులు, జోనల్ కమిషనర్లు, తహసీల్దార్లను నియమించారు. ధీంసా నృత్యంతో రికార్డులు నెలకొల్పారు. చంద్రబాబు విజన్ ఏపీకి పెద్ద అసెట్ అని ప్రధాని మోదీ కొనియాడారు. తన రాజకీయ జీవితంలో మోదీ లాంటి నాయకుడిని చూడలేదన్నారు ఏపీ సీఎం. మోదీ నాయకత్వంలో 2047 కల్లా ఇండియా ప్రపంచంలోనే టాప్ కంట్రీగా మారుతుందన్నారు చంద్రబాబు. ఫస్ట్ టైం ఐ హావ్ సీన్ ఎ లీడర్ విత్ క్లియర్ క్లారిటీ. ఆల్వేస్ he works with a single agenda, nation first. India is going to become 2047 number 1 country in the world. 2047. He is the tallest leader in the world. If we go to any country, everybody is respecting. That is the pride he brought for the nation. Hands off to him. All of us has to stand with him. గట్టిగా లేచి నిలబడుకొని సంఘీభావాన్ని తెలియజేయండి. గట్టిగా. సీఎం చంద్రబాబు ఒకే రోజు 2 ఘనతలు సాధించారన్నారు ప్రధాని మోదీ. ధీంసా నృత్యం ప్రపంచ రికార్డు నెలకొల్పడం చంద్రబాబు విజన్ కు నిదర్శనమని కొనియాడారు. और ये चंद्रबाबू की विशेषता है कि उन्होंने 2 क्षितिजों को छुआ है. एक तरफ ऊंची आसमान को छूने वाली व्यवस्था, एयरपोर्ट का निर्माण, और दूसरी तरफ मेरे यहाँ के आदिवासी बहनों के द्वारा ढींसा नृत्य का विश्व रिकॉर्ड बनाना. मैं चंद्रबाबू के इस विजन को विशेष रूप से सराहना करता हूं. ఎయిర్పోర్ట్ కు భూములు ఇచ్చిన రైతులకు పాదాభివందనం. మీరంతా ఉత్తరాంధ్రకు బంగారు భవిష్యత్ ఇచ్చారన్నారు సీఎం చంద్రబాబు. ఇక ఉత్తరాంధ్ర ఉత్తమ ఆంధ్రగా మారబోతుందన్నారు. ఇక నుంచి ఉత్తరాంధ్ర నుంచి వలసలు ఉండవు. ఇతర ప్రాంతాల ప్రజలే ఉత్తరాంధ్రకు వలస వస్తారన్నారు. ఉత్తరాంధ్ర మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, ఇంక మీరు పేద అరుపులు అరవడానికి లేదు. ఉత్తరాంధ్ర ఉత్తమ ఆంధ్ర, నెంబర్ 1 ఆంధ్ర, నెంబర్ 1 ప్రపంచంలో దేశం రావాలి. భోగాపురం ఎయిర్పోర్ట్ ఉత్తరాంధ్ర దశ దిశ మార్చే మైల్ స్టోన్ అంటోంది సర్కార్. విధ్వంసం నుంచి వికాసం వైపు సాగేందుకు నిర్మించిన అభివృద్ధి కానుకని చెబుతోంది.